హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి డోరీని ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేశారా? నా డ్రెస్‌కు ఒక టైలర్ అయితే ఈ డోరీని అయితే స్టిచ్చింగ్ చేశారు ఇలాంటిది. యూట్యూబ్‌లో సెర్చ్ చేశా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డోరీస్ అని. ఎక్కడ కూడా ఇలాంటి డోరీ స్టిచ్చింగ్ చేసినట్లయితే లేదు. సరే మనమే ట్రై చేద్దామని ఒక 2, 3 అయితే ప్రాక్టీస్ చేస్తే ఫైనల్‌గా ఈ డోరీని ఎలా స్టిచ్చింగ్ చేశారనేది అయితే అర్థమైంది. అదెలా స్టిచ్చింగ్ చేశారో చెప్తాను చూసేయండి. మామూలుగా మనము డోరీని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటామో ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని పాదం కింద ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకోండి. కొద్దిగా డోరీ బ్యాక్ సైడ్ పాదానికి వెనక వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకొని నీడిల్‌తో డోరీని ఈ విధంగా గుచ్చుకోండి. ఇప్పుడు ఈ డోరీని ఇక్కడ చూపించిన విధంగా సన్నగా తిప్పుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా తిప్పుకొని ఎక్కడి వరకైతే తిప్పుకొని ఉంటామో అక్కడి వరకు ఈ విధంగా గట్టిగా పట్టుకొని బ్యాక్ సైడ్ కొద్దిగా డోరీ వదిలాం కదా, దాన్ని కొద్దిగా లాగినట్టు పట్టుకుంటూ మిడిల్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా లాగకూడదు. జస్ట్ ఊరికే అలా లాగినట్లుగా ఉండాలి. మళ్ళీ ఎక్కడి వరకైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ ఈ విధంగా రౌండ్ తిప్పుకొని అక్కడ వరకు మళ్ళీ ఫింగర్‌తో ఈ విధంగా పట్టుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్‌ని లాక్కుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా డోరీ పూర్తిగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా మందికి డోరీని సన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఉంటుంది. కానీ అది లావుగా వచ్చేస్తుంది. అలాంటప్పుడు లావుగా వచ్చిన దాన్నే ఈ విధంగా ట్రై చేయండి. ఇలా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ చేసామంటే ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నా డ్రెస్‌కి అయితే అలా స్టిచ్చింగ్ చేశారు కదా, మనం కూడా ట్రై చేద్దామని అయితే చేశాను. నాకు ఈ డోరీని ఎలా స్టిచ్చింగ్ చేశారనే అర్థం కాలేదు. రకరకాలుగా ట్రై చేశాను. ఫైనల్‌గా ఇలా ట్రై చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చింది. నాకు తెలిసి ఈ డోరీ స్టిచ్చింగ్ వీడియో నాదే ఫస్ట్ అనుకుంటాను. చూద్దాము. ఈ విధంగా పూర్తిగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా తిప్పాలన్నమాట. మనం ఎలా స్టిచ్చింగ్ చేసామో అదే విధంగా మళ్ళీ ఒకసారి డోరీని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పామంటే ఆ షేప్ అనేది వస్తుంది. అలానే ఉండిపోతుంది అది. ఈ విధంగా తిప్పేసేయాలి. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నుంచి ఇదే విధంగా తిప్పుతున్నాను. డోరీ కూడా అదే విధంగా తిరుక్కుంటా ఉంది. ఈ విధంగా తిప్పుకున్నామంటే మొత్తం డోరీ మొత్తం ఒకే షేప్‌లో ఉంటుందన్నమాట. డోరీ లావుగా వస్తుంది, సన్నగా రావట్లేదు అనేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. నార్మల్ డోరీ కూడా ఎలా కటింగ్ చేసి ఉల్టా తిప్పుకోవాలనేది కూడా వీడియో తీశాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి కావాలనుకుంటే. ఇప్పుడు చూడండి డోరీ అయితే ఇలా వస్తుందన్నమాట. ఈ థ్రెడ్ బాగుంది అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే ఈ వీడియో మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక వీడియో తీసి చెప్తాను. ఇక్కడ వేరే డోరీకి బ్లాక్ కలర్ థ్రెడ్ అయితే వేసి స్టిచ్చింగ్ చేశాను. వేరే కలర్ థ్రెడ్ యూజ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల రౌండ్ షేప్ తిరిగింది. చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.